ప్రతి సెట్ బ్యాక్ వెనుక ఒక సెటప్ ఉంటుందని గ్రహించండి. ఈ చిన్న స్టోరీలో తెలుస్తుంది. ఇది వినండి. రాజు మంత్రి రోజు రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి వెళ్తుంటారు, వస్తుంటారు. ఒకరోజు రాజుగారి గాయం తగిలి చిన్నగా ఈ వేలు కట్ అయిపోద్ది. అప్పుడు రాజుగారు కంగారు పడి మంత్రితో అంటారు, మంత్రి నా వేలు కోసుకుపోయింది, కట్ అయిపోయింది, నాకు ఇప్పుడు 5 వేలు లేవు, 4 ఉన్నాయన్నప్పుడు మంత్రి గారు అంటారు, రాజా ఏదైనా మన మంచి కోసం జరిగిందనగానే రాజు కోపం వచ్చేసి, నా వేలు పోయింది, నీకు ఇంత మంచిగా అనిపిస్తుందా అని జైలు వేసేస్తాడు. ఎవరిని? మంత్రిని. కొన్ని రోజుల తర్వాత రాజుగారు అడవిలోకి వెళ్ళి వేటాడుతుంటాడు. వేట కోసం వెళ్ళినప్పుడు వేటాడుతూ అడవిలో చాలా లోపలికి వెళ్ళినప్పుడు ఆ అడవిలో పాత రోజుల్లో నివసించే పాత మనుషులందరూ వాళ్ళు వచ్చేసి ఆ రోజు పూజ చేసుకుందాం, తన ఇష్టదేవతకి పూజ చేసుకుందామని దాన్ని బలి ఇవ్వటానికి వెతుకుతున్నప్పుడు ఈ రాజు దొరికిపోతాడు. రాజుని కట్టేస్తారు అందరూ. ఆయనకి రకరకాల రంగులు బింగులు పూసి పెద్ద పుజారిని తీసుకొచ్చి దీన్ని బలిద్దాం అన్నప్పుడు ఆ పుజారి గారి మొత్తం చూస్తూ ఎడమ చేయి దగ్గరకు వచ్చేసరికి ఎడమ చేయికి ఈ వేలు ఉండద్దు. చూడగానే ఏమంటాడు, ఈయన సంపూర్ణమైన మనిషి కాదు, ఈయన వదిలేయమంటారు. అప్పుడు రాజు సంతోషంగా బయటపడి తిరిగి మళ్ళీ రాజ్యానికి వచ్చేసి ఇమ్మీడియట్గా మంత్రిని జైలు నుంచి బయటికి తీసేసి, మంత్రి గారు నన్ను క్షమించండి, మీరు అన్నదే కరెక్ట్, ఏ జరిగినా మన మంచి కోసమే జరుగుతుంది. ఇది చాలా ముఖ్య విషయం జీవితంలో తెలుసుకోండి. ఏదైనా మనకి మంచి జరుగుతుందని అనుకుంటే చాలా మంచి జరుగుద్ది. చిన్న విషయానికి చాలా బాగా బాధపడి నిరుత్సాహపడటం మంచిది కాదు. ఏది జరిగినా మన మంచి కోసం జరుగుతుందని నమ్మి మన జీవిత ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తే అన్నీ బాగానే జరుగుతాయి. కేవలం మైండ్ సెట్ మార్చుకోండి. ఇది చాలా మంచి మెసేజ్ ఇస్తుంది. మీరు ఇంతవరకు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.